ఇంటర్నేషనల్ కదా ఎందుకు ఎందుకు అంటున్నారు చేయలేదని? తెలుగు పరంగా అయితే చేసేవచ్చు ఓజీ, మొత్తం మొత్తం మీద చేయలేదు. సుజిత్ పాన్ ఇండియా రైటర్ కదా, రెండో సినిమాను ప్రభాస్తో చేశారు. విఎఫ్ఎక్స్ కానీ విజువల్స్ కానీ ఒక రేంజ్లో ఉంటాయి కదా. అవ్వచ్చు, కానీ పుష్ప 1 ఆల్రెడీ హిట్ అయింది కాబట్టి పుష్ప 2 అనేది ఒక కమర్షియల్ మూవీ, అది దాంతో పోల్చకూడదు. దానివే అది వేరే, ఇది వేరే. ఓజీ గ్లిమ్స్ ఎలా అనిపించాయి అన్న మీకు? రిలీజియన్ లుక్స్ ఎలా అనిపించాయి? సూపర్, పవన్ కళ్యాణ్ మరి. ఓకే, చాలా వరకు ఒక మాట వినిపిస్తుంది, అకీరా ఉన్నాడు సినిమాలో అంటున్నారు. అంటే ఇంకా అధికారికంగా రాలేదు, ఉంటే ఎలా ఉంటుందన్న? ఉంటే ఇంకా ఫ్యాంటాస్టిక్. మరి అందరూ మరి ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుగులో, మరి ఇంకా బీట్ చేయలేదు తెలుగు ఇండస్ట్రీలో, ఓన్లీ టాలీవుడ్ అయితే. అన్న, ఒక ఫ్యాన్ బాయ్ గబ్బర్ సింగ్ సినిమాలో అప్పుడు పేపర్ చేసిన అబ్బాయి ఇప్పుడు ఓజీ తీస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది అన్న మీకు వేరియేషన్? సుజిత్ మంచి డైరెక్టర్. ఫస్ట్ ఫిల్మే సెకండ్ ఫిల్మే ఫ్యాన్ మూవీ తీశారు, బాగా తీస్తారు. సినిమా అయితే బాగా హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది. హరిహర వీరమల్లు ఎలా అనిపిస్తుంది అన్న మీకు? లుక్స్ కానీ, ధర్మం కోసం యుద్ధం కానీ, టైటిల్స్ ఎలా అనిపిస్తుంది? సూపర్గా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ టైం దొరకకపోయినా సరే తన వంతు తన యాక్టింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సూపర్గా ఉంది. సంక్రాంతికి ఏది బెస్ట్ మూవీ అవుతుంది? సంక్రాంతికి గేమ్ చేంజర్ ఎంబీకే ఉంది, సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ మూవీ ఉంది కదా. వీరిద్దరు తక్కువ పోల్చుకున్న రామ్ చరణ్ పెద్ద హీరో కాబట్టి గేమ్ చేంజర్ కొద్దిగా. బాలకృష్ణ గారి హీరో మూవీ ఉంది కదా, బాలకృష్ణ మూవీ అందుక రామ్ చరణ్ కొద్దిగా పెద్ద హీరో కదా, బాలకృష్ణ పోల్చుకుంటే క్రేజ్ ఉంది, ప్రజెంట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఏ విధంగా అంటే పవన్ కళ్యాణ్ బ్రాండ్ అండి, దానికోసం ఇక తక్కువ వస్తుంది హైప్ వస్తుంది అని చెప్పలేము. ఆయన ఉన్న తీరిక ఆయన ఉన్న కంపల్సరీ వస్తుంది, కంపల్సరీ. ఓకే, హైప్లోనే ఉంటాడు ఆయన. ఓకే అన్న, ఓజీ ఎలా అనిపించింది అన్న? రిలీజ్ అయిన గ్లిమ్స్ లుక్స్ ఎలా అనిపిస్తున్నాయి? ఓజీ నచ్చిందండి, గ్లిమ్స్ చాలా బాగుంది నాకు. నేను చూడగానే ఫస్ట్ మూవీ ఏది రిలీజ్ అయితే ఏది చూడాలని వెయిటింగ్లో. ఓకే, అంటే చూసా మన సుజిత్ డైరెక్టర్, డై హార్డ్ ఫ్యాన్, ఎలా అనిపిస్తుంది అన్న ఆయన చేస్తుంటే? సుజిత్ గారి డైరెక్షన్ ఆల్రెడీ చూసాం కాబట్టి చెప్తున్నాం. ఆల్రెడీ మంచిగా ఉంటుంది ఆయన డైరెక్షన్. సినిమా కూడా హైప్స్లో ఉంటుంది ఓజీ అనేది. ఆల్రెడీ వెయిటింగ్ ఉన్నాడు దానికోసం, సినిమా ఎప్పుడు రిలీజ్ అని వెయిటింగ్ ఉన్నాడు. ఓకే, కళ్యాణ్ గారికి గన్స్ అంటే చాలా ఇష్టం అన్న, అండ్ ఎలా ఉంటుంది అన్న మోత? గబ్బర్ సింగ్ చూస్తాము, అవన్నీ చూస్తాము, మీకు చెప్పిన అవసరం లేదు. ఆయన హైప్కి ఆయన గన్స్ ఆయన పోలీస్ క్యారెక్టర్ అంటే ఇంకా చాలా ఒక తీరులో చేస్తారు ఆయన. హరిహర వీరమల్లు చాలా వరకు వెయిట్ చేస్తున్నారు సినిమా ఎప్పుడు అని. డైరెక్టర్ క్రిష్ కూడా ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆయన కదండి, హరిహర మల్లు చాలా మంది వెయిట్ చేస్తున్నారు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు చూద్దామని. మేమైతే ఒక 4 కొత్త సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు వెళ్దామని వెయిటింగ్ ఉన్నాం. ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడు చూడాలని మేము వెయిటింగ్ ఉన్నాం. ఆయన షూటింగ్స్ అయిపోయినాయి, ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్కి ఉన్నాయి, ఆ రిలీజ్ ఎప్పుడు అని వెయిటింగ్ ఉన్నాం. కళ్యాణ్ గారు ఈ వీడియో చూస్తుంటే మీరు ఏ సినిమాల వైజ్గా ఏం చెప్తారా ఆయనకు? సినిమాల వైజ్ అంటే సినిమా అంటే డిలే అవుతుంది కదా, చేయాలంటారా వద్దంటారా? చేయాలి కదా అండి. ఇప్పుడు ఆయన అంత పెద్ద పొజిషన్లో ఉన్నాడు, ఆయనకు టైం దొరికితే సినిమాలు కంపల్సరీ చేయాలి. మీ ఆడియన్స్లో మేము చెప్తాం, ఆయన ఫ్యాన్స్లో ఆయన కంపల్సరీ అప్పుడు ఒక సినిమా ఇయర్కి 1 సినిమానా రావాలి, కంపల్సరీ రావాలి.